కరీంనగర్ జిల్లాలో ప్రజా సంక్షేమం సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 8.3 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. గృహజ్యోతి కింద 1.71 లక్షల విద్యుత్ సరఫరాలకు జీవో బిల్లులు అందించనున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా కింద 1,92,628 మంది రైతులకు 206.82 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 10,506 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 8,557 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 14,932 మందికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కరీంనగర్ నగర అభివృద్ధికి 890 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. అన్ని రంగాల్లో జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. వరకు వందే మాతరం గీతాలాపన అయిపోయినాక 9:30 నుంచి మళ్ళీ పతాకావిష్కరణ గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్జెండర్ల సాధికారిక ఆవిష్కరిస్తున్న శుభ సందర్భం. ముబన్నెల జెండా, ముచ్చటైన జెండా, తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అలాగే మరి గౌరవనీయులు సిపి గారు ప్రత్యేకించి పరేడ్ సంబంధించినటువంటి కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే పరేడ్ కమాండర్గా ఏసీపీ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ గారు పరేడ్ కమాండర్గా వ్యవహరిస్తున్న విషయం తెలుసు. ఈ సందర్భంగా మరోసారి అందరికీ భద్రతా సంస్థల ప్రజాప్రతినిధులు
ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మాజీ సైనికోద్యోగులు ఎంతో మంది కార్యక్రమానికి వచ్చారు. అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ ఇది గొప్ప అందరికీ నమస్కారం. ఎన్నో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమయోధులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. భారత స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలు పరంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమయోధులకు, త్యాగమూర్తులకు, రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా తలుచుకుంటూ స్వాతంత్ర సాధన కోసం పోరాడిన త్యాగజనుల అందరికీ ఈ సందర్భంగా జోహార్లు అందిస్తున్నాం. ప్రజాపాలనలో కూడా స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మన జిల్లాలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సందర్భంగా మేము ముందు ఉంచుతున్నాం. మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9, 2023 ప్రారంభించినటువంటి మహిళా ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,03,00,000 ప్రయాణాలు చేసి తద్వారా 365,30,31,00,000 రూపాయలు లబ్ధి పొందారు. పౌర సరఫరా శాఖ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 1,58,000 లబ్ధిదారులకు 9,23,750 గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి సరఫరా చేయడం జరిగింది. ఇందుకు గాను 29,78,00,000 రూపాయలు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. పథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్ వారి వినియోగదారులందరికీ కూడా జీరో బిల్లు జారీ చేస్తూ తద్వారా జిల్లాలో 1,31,628 సర్వీసులను దాని వరకు 188,30,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. రైతు భరోసా పథకం ద్వారా వానాకాల పంటకు దాదాపు 1,92,628 మంది రైతులకు సుమారు 206,82,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. సన్నాహం ధాన్యాన్ని పెంచినటువంటి 20,659 మంది రైతులకు 71,17,00,000 రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది. జిల్లా మొదటి విడతలో 10,506 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికీ 8,555 ఇళ్ల వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. గృహ నిర్మాణం బట్టి దశల వారీగా ప్రభుత్వం 222 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 15,000 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా పైకప్పు మార్చుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో కూడా 500 మంది లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తున్నాం. ఇందుకోసమై ప్రతి గృహానికి 2,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. స్వచ్ఛ భారత్ దృష్టిలో భాగంగా 8,524 ఇంద్రమహిళలను మరుగుదొడ్లను మంజూరు చేశాం. జిల్లాలో 1,32,229 లబ్ధిదారులకు ప్రతి నెల 30,60,00,000 రూపాయలు చేయుత పింఛన్లు అందిస్తున్నాం. అర్హులైన మందికి
కొత్త పింఛన్లు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మన జిల్లాలో అర్హులందరికీ కూడా కొత్త పింఛన్లు అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. మన జిల్లాలో ఇప్పటి వరకు 47,130 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. 97,013 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేశాం. మొత్తం జిల్లాలో 3,22,198 కుటుంబాలకు దాని ప్రతి నెల 6,063 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేస్తున్నాం. రేషన్ కార్డు అధికారులకు స్మార్ట్ కార్డు అందించే ప్రత్యేక ప్రారంభించడం సంతోషకర విషయం. రేషన్ కార్డు అందరికీ కూడా స్మార్ట్ కార్డు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు గత జనవరి నుంచి ఇప్పటి వరకు 14,932 మందికి ఉచితంగా శాస్త్ర చికిత్స చేయించడం జరిగింది. అందుకు 42,75 లక్షల రూపాయలు ప్రభుత్వం నెట్వర్క్ ద్వారా వివిధ హాస్పిటల్ చెల్లించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 93 యూనిట్ల ద్వారా 2,65 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 175 స్వయం సహకార సంఘాలకు 20,000 కోట్ల బ్యాంక్ లీకేజ్ రుణాలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 1,706 మహిళా సంఘాలకు 165,74 లక్షల బ్యాంకు లింకేజ్ రుణాలు అందజేశాం. 1,46,610 మంది మహిళలకు క్షీరద పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 374 మహిళా సంఘాలకు సొంత భవనాలకు నిర్మించేందుకు అనుమతి మంజూరు చేశాం. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో టర్మినల్ రంగాల్లో గంగాలలో పెట్రోల్ పంపులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయంలో 4,290 పెండింగ్ పనులను పరిష్కరించారు. 318 గ్రామ పంచాయతీలు రోడ్డు భద్రత గ్రామ సభలను నిర్వహించి 2,925 మంది సభ్యులకు కమిటీలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో 15 రోజుల ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం